మర్రిచెట్టు నీడలో మరణశాసనం. నగరం నుండి సురేష్ తన ప్రాణ స్నేహితుడు ఉదయ్ ఆహ్వానం మేరకు పచ్చని పల్లెటూరికి చేరుకున్నాడు. ఊరి పొలిమేర దాటుతుండగా అల్లంత దూరంలో ఒక భారీ మర్రిచెట్టు కనిపించింది. అది పగలు కూడా చీకటిని అమ్ముకున్నట్టు వింతగా ఉంది. ఉదయ్ ముఖం ఆ చెట్టును చూడగానే పాలిపోయింది. సురేష్, త్వరగా పద, చీకటి పడుతోంది అని గబగబా నడిచాడు ఉదయ్. రాత్రి 8 గంటలు అయ్యింది. ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయ్ తన ఇంటి తలుపులన్నీ గట్టిగా బంధించాడు. సురేష్ నవ్వుతూ, ఏంటి ఉదయ్, ఈ ఊరిలో 8 గంటలకే నిద్రపోతారా అని అడిగాడు. ఉదయ్ ఏమీ సమాధానం చెప్పకుండా, బయటకు వెళ్ళొద్దు, కిటికీలు తెరవద్దు అని హెచ్చరించాడు. మరుసటి రోజు రాత్రి సురేష్ తన ఫోన్లో మాట్లాడుకుంటూ మెల్లగా ఇంటి వరండాలోకి వచ్చాడు. ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో తెలియకుండానే అడుగులు బయటవైపు పడ్డాయి. ఆ సమయంలో గాలి వింతగా వీస్తోంది. దూరం నుండి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపించింది. సురేష్ తన ఫోన్ లైటు వేసి అటువైపు చూశాడు. కొంత దూరంలో ఒక చిన్న అమ్మాయి తెల్లటి దుస్తుల్లో ఏడుస్తూ నడుస్తోంది. ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని సురేష్ అడిగాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా పరుగెత్తడం మొదలుపెట్టింది. సురేష్ ఆమెను వెంబడిస్తూ ఊరి పొలిమేరలో ఉన్న ఆ భయంకరమైన మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాడు. మర్రిచెట్టు వద్దకు రాగానే ఆ అమ్మాయి మాయమైపోయింది. ఆ చెట్టు ఊడలు పాముల్లా వేలాడుతున్నాయి. సురేష్కు గొంతు ఎండిపోయింది. అకస్మాత్తుగా ఒక చల్లని గాలి అతన్ని చుట్టేసింది. చెట్టుమీద నుండి వికటహాసం వినిపించింది. రా రా నా దగ్గరాకి. సురేష్ భయంతో వెనక్కి తిరగబోతుండగా ఎవరో గట్టిగా అతని చేపట్టుకున్నారు. చేపట్టుకున్నది ఆ ఊరి పూజారి వేదవ్యాస్. మూర్ఖుడా, చావు అంచున నిలబడ్డావు, త్వరగా ఇక్కడి నుండి పద అంటూ వేదవ్యాస్ అతన్ని లాక్కుని వెళ్లారు. దగ్గరలోని ఒక చిన్న దేవాలయంలో సురేష్ను కూర్చోబెట్టి విభూతి పెట్టి ప్రాణాలు కాపాడారు. సురేష్ వణుకుతూ, ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. వేదవ్యాస్ నిట్టూర్చి ఆ మర్రిచెట్టు రహస్యం చెప్పడం మొదలుపెట్టారు. అది ఒక ఆత్మ కాదు, ఈ ఊరి శాపం. ఆమె పేరు మాలతి. 30 ఏళ్ల క్రితం ఆమె ఈ ఊరిలో అతి సుందరమైన యువతి. కాని ఆమె అందమే ఆమెకు శత్రువైంది. ఆమె భర్త రాఘు చాలా దురాశాపరుడు. ఊరి పెద్దలతో చేతులు కలిపి ఆమెను మోసం చేశాడు. రాఘు తన ఆస్తికోసం మాలతికి అక్రమ సంబంధం ఉందని అబద్ధపు ఆరోపణలు చేశాడు. ఊరి పెద్దలు ఆమె మాట వినకుండా ఆమెను ఆ మర్రిచెట్టుకు కట్టేసి ఊరి నుండి వెలివేశారు. ఆ రాత్రి భయంకరమైన వాన కురిసింది. మాలతి తన పసిబిడ్డ కోసం ఏడుస్తూ ఆకలితో దాహంతో ఆ చెట్టుకే కట్టుబడి ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు ఆమె ఒక భయంకరమైన శాపమిచ్చింది. ఏ ఊరు అయితే తనను అన్యాయంగా చంపేసిందో ఆ ఊరిలో రాత్రి 8 తర్వాత ఎవరూ బయట తిరగకూడదని, తిరిగితే వారు తనలాగే విలవిలలాడి చస్తారని శపించింది. ఆ రోజే ఆమె ఆత్మ ఆ మర్రిచెట్టులో తిష్టవేసింది. ఆమె కళ్ళు పగతో నిండిపోయి ఎర్రగా మారాయి. అప్పటినుండి ఆమె ఎందరో యువకులను తప్పుదారి పట్టించి తన వద్దకు పిలుచుకుంటుంది. ఆమె ఏడుపు వింటే ఎవరైనా జాలిపడి వెళ్తారు, కాని అక్కడికి వెళ్ళాక ఆమె నిజరూపం కనిపిస్తుంది. ఆమె గొంతును పిసికి చంపేస్తుంది. అందుకే ఈ ఊరిలో ఆ సమయం దాటాక ఎవరూ బయటకురారు అని వేదవ్యాస్ ముగించారు. సురేష్ శరీరం గజగజ వణికిపోయింది. నేను ఆ అమ్మాయిని వెంబడించింది. ఆమె ఏడుపు వినే నన్ను కూడా చంపేసేదా అని అడిగాడు. వేదవ్యాస్ తల ఊపుతూ, నువ్వు అదృష్టవంతుడివి. రేపు ఉదయమే ఈ ఊరు విడిచి వెళ్ళిపో. మాలతి పగ ఇంకా చల్లారలేదు అని హెచ్చరించారు. ఆ రాత్రి సురేష్ నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే సురేష్ తన బ్యాగ్ తీసుకుని ఉదయ్తో చెప్పకుండానే బస్టాప్ వైపు పరిగెత్తాడు. బస్సు ఎక్కి వెనక్కి తిరిగి చూస్తే ఆ మర్రిచెట్టు గాలికి ఊగుతూ అతనికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా లేదా మరోసారి రమ్మని పిలుస్తున్నట్టుగా భయంకరంగా కనిపించింది.